అక్కడ సత్య గారు మినిస్టర్ గారు ఉంటారు. అసలే విక్రమ్ సార్ వాళ్ళని చూస్తేనే శివతాండవం చేస్తారు. ఇప్పుడు అక్కడ ఏదైనా గొడవ జరుగుతుందంటారా? గొడవ జరిగితే మేం తిరిగి వచ్చేస్తాము. నువ్వు ఒక్కదానివే పరిష్కరించొద్దులే, పద. నమస్కారం అండి. నమస్కారం మంత్రి గారు. మినిస్టర్ గారు, కొబ్బరికాయ కోడుదురు గారు రండి. కొబ్బరికాయ కొట్టాల్సింది నేను కాదు, మా యువజన నాయకుడు, యూత్ ప్రెసిడెంట్ సత్య. మణిమ గారు, మొన్న ఆ మధ్యన పోలీసు వాళ్ళు మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళి మీ టైం అంతా వేస్ట్ చేశారంట, నిజమేనా? నిజమే సార్. మనలాంటి వాళ్ళకి పోలీస్ స్టేషను అత్తవారిల్లు లాంటిది. అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళొస్తే అన్నిసార్లు మనకు వాల్యూ పెరిగిపోతుంది. చూడిసే, ఈలోగా మీ వాళ్ళకి చెప్పి 2 చీరలు తెమ్మను. సిఐ గారు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు సార్. ఏదో మీరు మేము ఇక్కడికి వచ్చామంటే మనందరం సమానమే కదా అని మీకు చెప్పాను. ఇబ్బంది పడేటట్టయితే వదిలే. మాకు తెలిసిన అమ్మాయే ఈ అమ్మాయి. మీ కోడలే కదా మేడం గారు. యూనిఫామ్ లో ఉన్నప్పుడు వరసలు కలపొద్దు అంది. ఆవిడికి నచ్చదండి. అమ్మాయి, నువ్వు వెళ్ళి 2 కుర్చీలు పట్టరాపో. అక్కర్లేదు, నువ్వు వెళ్ళదు. అమ్మాయిని కూడా వెళ్ళనివ్వడం లేదు మినిస్టర్ గారు. మేడం గారు, ఈసీఐ గారు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో అన్ని గంటలు వెయిట్ చేయించింది. అవును మినిస్టర్ గారు. కూర్చోనన్నా. మణిమ గారు, ఇప్పుడు ఎలా ఉంది? మీ కొడుకు భూమి పూజ కోసమని వీళ్ళు కాపలాగా వచ్చారు. ఇప్పుడు నువ్వు కూర్చుంటే వాళ్ళు నిల్చోనున్నారు సత్య. భూమి గుండ్రంగా ఉంది మేడం గారు. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడికే మళ్ళీ వస్తాం.